ఒక ఇక్కడ ఈ ఫంక్షన్ జరుగుతుండా ఒక ముఖ్యమైన సంఘటన బయట జరిగింది. సంఘటన కాదు, ముఖ్యమైన వార్త. మన బ్లడ్ బ్యాంక్ మీద అనేక మంది అనేక కారణాల వల్ల రాళ్లు రువ్వుతూ వచ్చారో అది అందరికీ మీకు తెలుసు. మీకు ఎంతో బాధ, ఆగ్రహం, మాలాగే మీకు కూడా కడుపు మండిపోయింది. ఇంతమంది ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు అని చెప్పి ప్రభుత్వాన్ని మేమే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అయ్యా సరైన ఆడిట్ నిర్వహించి దీని నిగ్గు మీరే తేల్చండి, మేమెందుకు తేల్చడం, మేమెందుకు గొప్ప చెప్పడం అని ప్రభుత్వాన్ని అడిగాం. ప్రభుత్వం 20 రోజుల పాటు మన బ్లడ్ బ్యాంక్ వచ్చి అన్ని రకాల పరిశోధనలు, అన్ని రకాల అకౌంట్స్ అన్ని చూసి ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇస్ వెరీ వెరీ క్లీన్ అని ఇచ్చారు. వివరాలన్నీ రేపిస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు ఇట్లా అనౌన్స్ చేశారని ఇప్పుడే తెలిసి అదే సమయంలో ఇట్లాగా అనేక సార్లు రక్తదానం చేసిన వీరందరినీ ఇక్కడ గౌరవించటం, ఆ సందర్భంలో ఈ వార్త మాకు తెలియడం, ఆ వార్త చిరంజీవి గారికి తెలిసి చిరంజీవి పెట్టింది ఏదైనా ఎంత చక్కగా నిర్వహించబడుతుందో దానికి ఒక ఉదాహరణ. అందువల్ల దీని గురించి మాట్లాడిన వాళ్ళందరూ తల దించుకోవలసిన సమయం అని చెప్పి నేను చెప్తున్నాను. ఈ విషయంగా చిరంజీవి గారిని ఒక్క మాట మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అసందర్భం ఏమీ కాదు, ఇది సందర్భోచితం. అనుకోని విధంగా ఈ యొక్క ఆరెంజ్ ఆడియో రిలీజ్ సందర్భంలో ఈ వార్త రావడం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగాను, నీతి నిజాయితీలు నమ్ముకుని వెళుతున్న నాకు మధ్యలో ఇలాంటి అపోహలు, ఇలాంటి దుష్ప్రచారాలు ఉన్నా సరే సత్యానికి ఎప్పుడైనా సరే అది నిప్పు లాంటిది. దాన్ని ముట్టుకోవడానికి ఎవరు ట్రై చేయకూడదు, కాలుతుంది. ఈ రోజున సత్యం బలం ఎంత, నీతి నిజాయితీల బలం ఎంత అనడానికి ఇంతకంటే ఏం కావాలి? సో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ యొక్క విచారణలో మా యొక్క స్వచ్ఛతను తెలియజేసినందుకు ప్రభుత్వానికి హృదయపూర్వక మీ యొక్క సముఖంలో నేను అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభిమానులు ఎంత స్వచ్ఛందంగా, ఎంత ఆవేశంతో ఉన్నారో ఆ సమయంలో లేనిపోయినటువంటి ఇలా దుష్ప్రచారం జరుగుతున్న సందర్భంలో, అంటే బ్లడ్ బ్యాంకు మీద వాళ్ళ అపవాదులు వాటికి బాధపడి దానికి కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో అప్పటి నుంచి బ్లడ్ ఇవ్వడం అనేది ఎక్కువైపోయిన మాట వాస్తవం. అంటే వాళ్ళ యొక్క ఆవేశాన్ని, కోపాన్ని దాన్ని తర్జుమా చేసి ఈ యొక్క సొసైటీకి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా వాళ్ళ ఆవేశాన్ని మార్చుకున్నందుకు ఆ రకమైన అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఆవేశం ఎప్పుడు ప్రొడక్టివ్గా ఉండాలి, ప్రయోజనకారిగా ఉండాలి. అంటే చాలా పెద్ద సిమిలి గాంధీ గారి కోపం మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. ఆ రకంగా మన కోపం అనేది ఎప్పుడు ప్రజా ప్రయోజనాలకి, సామాజిక స్పృహ, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆ రకంగా మీరు నా అభిమానులు అవ్వటం, ఆ రకంగా సమాధానం మీరు బ్లడ్ డొనేట్ చేస్తూ ఆ రకంగా వాళ్ళకి తిప్పి సమాధానం చెప్పడం అనేది హ్యాట్స్ ఆఫ్. ఓకే, దీనికి చాలా సంతోషంగా ఉంది. మన అందరం కూడా గర్వపడేది. ఏ రోజైనా సరే మీరు తల దించుకునే విధంగా మాత్రం చిరంజీవి కుటుంబం వ్యవహరించదని మరొకసారి తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసి కానిస్తాను. అలాగే బ్లడ్ డొనేట్ చేసినటువంటి ఈ యొక్క బ్లడ్ డోనర్స్ ఎవరైతే అత్యధిక సందర్భాలు ఇచ్చారో అలాంటి వారికి మనస్ఫూర్తిగా మేము ఈ సన్మానం చేయడం అనేది, బ్లడ్ డొనేట్ చేస్తే, రక్త దానం చేసే ప్రతి ఒక్కరిని సన్మానించినట్లే ఆ రకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మిగతా కార్యక్రమం ప్రొసీడ్ అవ్వాల్సిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇండీడ్ దిస్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్, మన ఫ్యాన్స్ అచీవ్మెంట్, మన మెగాస్టార్ చిరంజీవి గారి అచీవ్మెంట్. ఇక ఈ రోజు ఆడియో రిలీజ్ కార్యక్రమం డాక్టర్ టి రామానాయుడు గారిని ఆడియో సీడీని విడుదల చేసి మొట్టమొదటి సీడీని చిరంజీవి గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాము. రెండవ సీడీని డైరెక్టర్ భాస్కర్ గారికి, అలాగే మూడవ సీడీని నాగబాబు గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాము. నాయుడు గారిని సీడీని రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సార్, రామానాయుడు గారు మొట్టమొదటి సీడీని చిరంజీవి గారికి అందిస్తారు. రెండవ సీడీ డైరెక్టర్ భాస్కర్ గారికి,
మూడవ సీడీ నాగబాబు గారికి ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో మార్కెట్లోకి విడుదలవుతుంది. వి ఆల్సో హ్యావ్ దయానంద్ గారు ఆన్ ద స్టేజ్. ఆదిత్య మ్యూజిక్ దయానంద్ గారు. ఆరెంజ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఆరెంజ్ నాగబాబు గారికి సీడీని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. And also to all the guests on the stage. సీడీ రాలేదు అనుకుంటున్న ఫ్యాన్స్ అందరికి మార్కెట్ లో రెడీగా ఉంది సీడీ. ఆల్ కెన్ పర్చేస్ ద సీడీ. సాయి ధర్మ తేజ్ ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఆర్టిస్ట్ కల్పికని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మే ప్లీజ్ రిక్వెస్ట్ రామానాయుడు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సార్. అందరికీ నమస్కారం. మన చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా మొదటి పిక్చర్ చిరుత మగధీర కన్నా కూడాను రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఆల్రెడీ మగధీర తెలుగు పరిశ్రమలో నంబర్ 1గా నిలబడిపోయింది. వారి తండ్రి పిక్చర్ల కన్నా కూడాను కుమారుడు తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఈ పిక్చర్ కూడాను నంబర్ 1గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చరణ్ ఈ రోజున ఇక్కడ లేడు. ఉన్నట్టయితే చాలా చాలా సంతోషంగా ఉండేది. అవుట్డోర్లో ఉన్నాడు. అలాగే నాగబాబు గారి నిర్మాత, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. డైరెక్టర్ భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. భాస్కర్ గారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఒక విషయం చెప్పాలి. ఫ్యాన్స్ మీలాగే చరణ్ని నేను చాలా మిస్ అవుతున్నాను. ఎన్ని రోజులు కలిసి పనిచేసాం. ఒక ముఖ్యమైన ఫంక్షన్లో చరణ్ని మిస్ అవ్వడం నాకు చాలా. ఈ సినిమా నా పరిస్థితి కొంచెం ఆలోచించాలి మీరు. నేను మెగాస్టార్ అభిమానిని, మెగా పవర్ స్టార్ అభిమానిని. సో ఇంత మెగా పవర్ ఏంటనేది ఇందాక చూశాను నేను. సో ఇది అందరికీ తెలిసిందే. బట్ చరణ్ది 2 సినిమాలు, అలాంటి సినిమాలు వచ్చాక నేను ఒక సినిమా చేయబోతున్నాను అన్నప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. 2 years ముందు ప్యాడ్ పట్టుకుని కూర్చున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయాలి, మంచి కథ రాయాలి అన్న ఒకే ఒక థాట్తో స్టార్ట్ చేశాను. బట్ ఆరెంజ్ అండ్ టైటిల్ ఎందుకు పెట్టానో తెలియదు, కానీ కలర్ని మీన్ చేసి పెట్టాను. బట్ ఇది ఆరెంజ్ ఓరేంజ్ అని చెప్పేటప్పుడు నాకే భయం వేసింది. ఇందాక అందరూ మాట్లాడుతున్నప్పుడు ఆలోచిస్తున్నాను, ఆరెంజ్ ఓరేంజ్ అనేలా ఈ సినిమాలో ఏముందని. ఒక్క నిజం ఉంది. ఆ నిజానికి శక్తి ఉంటే మాత్రం అందరి జీవితాన్ని తిరగబెడతారు. ఇందాక చిరంజీవి సార్ అన్నట్టు నిజం నిప్పు లాంటిది. ఈ సినిమా కూడా అంతే. ఇది ఒక మేలిమి బంగారం. అది ఒకటే నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఇక నిర్మాత నాగబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సార్. వేదికను అలంకరించిన పెద్దలకి, ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామానాయుడు గారికి, అలాగే ఈ ఫంక్షన్కి ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి హరీష్ జయరాజ్ గారికి, మిగిలిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అయితే చరణ్ బాబు ఇంకా ఆస్ట్రేలియా షూటింగ్ జరుగుతాం వల్ల తను
1 second. కళ్యాణ్ కాశీలో ఖుషీగా షూటింగ్ జరుగుతుంది, వస్తాడు, రిలీజ్కి వస్తాడు. అలాగే చరణ్ బాబు రాకపోవటం వల్ల మేము ఈ ఫంక్షన్ చేయాలా వద్దా అనే డౌట్లో పడ్డా కూడా కేవలం అభిమానుల కోసంగానే ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాం. మీరందరూ ఈ సందర్భంగా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క ఫంక్షన్ ఆర్గనైజ్ చేసాం. అలాగే ఈ పెద్దలందరినీ కూడా ఆరెంజ్ సినిమాని చరణ్ బాబుని ఆశీర్వదించడానికి ఇన్వైట్ చేస్తే వాళ్ళందరూ వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు. అలాగే రామానాయుడు గారికి మేము యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీ తరఫున చాలా భారీ ఎత్తున సన్మానం చేయడానికి మేము అందరూ నిర్ణయించుకున్నా కూడా ఆయన మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయనకి చాలా చిన్న సత్కారం చేసాం. ఎందుకంటే ఇండస్ట్రీ చాలా భారీ ఎత్తున చేయబోతుంది, దాన్ని డైల్యూట్ చేయడం ఇష్టం లేక అన్నయ్య గారితో సింపుల్గా చేయించాం. అది కొంచెం లిబర్టీ తీసుకొని చేయించాం. ఎనీహౌ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమా భాస్కర్ చాలా అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ ఇచ్చాడు. హరీష్ జయరాజ్ గారు 6 సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద ఎత్తున విజయం సాధిస్తున్న నమ్మకం మా అందరికీ ఉంది. నెక్స్ట్ మంత్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, డేట్ త్వరలోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ చరణ్, జెనీలియా అండ్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ గారు అండ్ మిగిలిన ప్రతి టెక్నీషియన్స్ గా ఆర్టిస్టులకి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలుపుతాను. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. నాగబాబు గారు మాట్లాడుతూ ఉంటే వేణుమాధవ్ గారు ఏదో మాట్లాడదామని వచ్చారు, అదేమిటో కనుక్కుందాం. ఏం లేదండి, నాగబాబు అనే మాట్లాడుతూ చరణ్ బాబు రాలేదు, కళ్యాణ్ బాబు రాలేదు అన్నారు. లేదు, వాళ్ళిద్దరూ కుదరకనే నన్ను పంపించారు ఇక్కడికి. క్లారిటీగా మీరు చూస్తే ఇటువైపు నేను చరణ్ బాబు లాగా, ఇటువైపు నుంచి కళ్యాణ్ బాబు లాగా ఉంటా. అందుకనే వాళ్ళిద్దరు రాలేకపోవడం వల్ల నన్ను ఇక్కడ పంపించారు, అందుకోసం నేను రావడం జరిగింది, అంతే, అంతకంటే. థ్యాంక్ యూ అండి, నిజంగా కళ్ళు తెరిపించే జీవిత సత్యాన్ని చెప్పారు మీరు. భాస్కర్ గారు ఇంకేదో మాట్లాడాలనుకుంటున్నారు. ఎక్కువ టైం తీసుకోకూడదన్న కంగారులో ఒక విషయం మర్చిపోయాను. సో హారిస్ జయరాజ్ గారు, ఫస్ట్ టైం ఆయనతో కలిసి పనిచేస్తున్నాను. చాలా అద్భుతమైన ట్రాక్స్ ఇచ్చారు, ఒకసారి మీరు వినండి, మీకు తెలుస్తుంది. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా లిరిసిస్ట్ అందరికీ ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇందాక చిరంజీవి గారు మాట్లాడితే ఇంకా మనకి తనివి తీరలేదు, ఇంకోసారి పిలిచేద్దామా? చిరంజీవి గారు సార్. Orange love the oh baby, oh తన్నినప్పుడు చూడండి, చూతో డేరని చల్తా హై ఏ కభీ. హే హార్ట్ చోరుడి ఆ బేబీ, ప్రేమను తాగే హానీ బీ, that's why मेरा दिल चाहते हैं सभी. Mount Everest ఎదిగెళ్ళంని చేరాలంటే కావాలి గడ్డేరింగ్. Ram Charan Tejas Orange, overseas by Supreme Movies, releasing on November 12th in all major US locations. For tickets in US, please contact Satish 678-468-6624. Hurry 510-579-7832.